ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ద్రౌపదిని మోహించిన జయద్రథుడు ద్వితీయ భాగము కొనసాగింపు. ద్రౌపది, నా బలం, నా శక్తి ఎంత గొప్పదైనా సవ్వీరరాజు దృష్టిలో నేను బలహీనురాలిగా కనపడుతున్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది. ఈ విధంగా బలవంత పెట్టడం వలన నేను జయద్రథుని ఎదుట ఎప్పుడూ దైన్యంగా మాట్లాడను. భగవానుడైన శ్రీకృష్ణుడు, వీరవరుడైన అర్జునుడు ఏకరథస్థితులై ఎవరి కోసం అన్వేషిస్తూ బయలుదేరుతారో ఆ ద్రౌపదిని దేవేంద్రుడు కూడా అపహరించలేడు. ఇక మానవమాత్రుల శక్తి ఎంత? అర్జునుడు శత్రుపక్ష వీరులను సంహరించే సమయంలో శత్రువుల హృదయాలు భయంతో కంపిస్తాయి. అతడు నా కోసం వచ్చి నీ సైన్యాన్ని నలువైపులా ముట్టడిస్తాడు. వేసవిలో అగ్ని గడ్డి పరకలను కాల్చివేసినట్టుగా కాల్చి బూడిద చేస్తాడు. గాంధీవధనస్సు నుండి బాణాలు మిడతల్లా వేగంగా ఎగిరి వస్తున్నప్పుడు వీరవరుడైన అర్జునునిపై నీ దృష్టి పడినప్పుడు నీ దుష్కర్మను గుర్తు చేసుకుని నిన్ను నీవు నిందించుకుంటావు. నీచుడా, భీముడు గదను తీసుకుని నీ వైపు పరిగెత్తుకుని వచ్చినప్పుడు నకుల సహదేవులు క్రోధం వలన పుట్టిన విషాన్ని కక్కుతూ నీ మీదికి ఉరికినప్పుడు నీకు మిక్కిలి పశ్చాత్తాపం కలుగుతుంది. నేను మనస్సులోనైనా ఎప్పుడూ నా పతుల మాటలను దవదాటకపోతే, నా అఖండ పాతివ్రత్యం సురక్షితమైనదే అయితే ఆ సత్యప్రభావం వలన పాండవులు నిన్ను జయించి వశపరుచుకొని నేలకేసి ఈడ్వటం నేను చూస్తాను. నీవు క్రూరుడవు. నీవు బలవంతంగా లాక్కుని తీసుకుపోతావు. అయినా నాకేమి లక్ష్యం లేదు. నా భర్తలు కురువంశవీరులు శీఘ్రంగానే నన్ను కలుసుకోగలరు. వారితో కలిసి నేను మరలా ఈ కామ్యకవనంలోనే వచ్చి ఉంటాను అన్నది. అనంతరం ద్రౌపది జయద్రథుని మనుషులు తన్ను పట్టుకోవటానికి వస్తుండటం చూచి వారిని బెదిరిస్తూ, జాగ్రత్త, ఎవరు నన్ను తాకవద్దు అన్నది. అయినా భయంతో తమ పురోహితుడైన ధౌమ్యుని పిలిచింది. అంతలోనే జయద్రథుడు ముందుకు వచ్చి ద్రౌపది ఉత్తరీయపు కొంగు పట్టుకున్నాడు. ద్రౌపది వేగంగా విదిలించి కొట్టింది. ఆ విదిలింపుతో పాపాత్ముడైన జయద్రథుడు మొదలు నరికిన తరువుల నేల మీద పడిపోయాడు. తిరిగి వెంటనే వేగంగా పైకి లేచి ఆమె కొంగు పట్టుకుని గట్టిగా లాగాడు. ద్రౌపది రొప్పుతోంది. ఆమె ఎలా ఉన్నదలాగే దౌమ్యుని చరణాలకు నమస్కరించి రథం ఎక్కింది. ధౌమ్యుడు, జయద్రథ, కనీసం క్షత్రియుల ప్రాచీన ధర్మాన్నైనా పాటించు. మహారథులైన పాండవులను జయించకుండా ఈమెను తీసుకుపోవటానికి నీకేమీ అధికారం లేదు. పాపి, ధర్మరాజు మొదలైన పాండవులతో వైరం పెట్టుకుని ఈ నీచకర్మకు నీవు ఫలం అనుభవిస్తావు. ఇందులో ఏమీ సందేహం లేదు. ఇలా అంటూ ధౌమ్యముని అపహరణకు గురైన ద్రౌపదిని వెన్నంటి కాలినడకన సేన మధ్యలో వెళ్ళసాగాడు. జయద్రథ పరాభవము. వైశంపాయనుడు చెబుతున్నాడు, పాండవులు అడవిలో నుండి ఆశ్రమానికి తిరిగి వస్తున్నప్పుడు ఒక నక్క గట్టిగా ఊడపెడుతూ వారి ఎడమ పక్క నుండి వెళ్ళింది. ఈ అపశకునాన్ని గమనించి యుధిష్ఠిరుడు భీమార్జునులతో, మనకు ఎడమ వైపునకు వచ్చి ఏడుస్తున్న ఈ నక్కను చూస్తే పాపాత్ములైన కౌరవులు ఇక్కడకు వచ్చి ఏదో మహా ఉపద్రవం కలిగించి ఉంటారని స్పష్టమవుతోంది అన్నాడు. ఇలా అనుకుంటూ వారు ఆశ్రమానికి వచ్చి చూసేసరికి ద్రౌపది ఇష్టసఖి ధాత్రేయి ఏడవటం కనిపించింది. ఆమెను అవస్థలో చూచి సారథి ఇంద్రసేనుడు రథం నుండి దూకి ఆమె దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి, నీవు ఎందుకు ఇలా నేల మీద పడి దొర్లి ఏడుస్తున్నావు? నీ నోరు కూడా ఎండిపోయింది. ఇంత దైన్యంగా ఉన్నావు. ఆ నిర్దయులు పాపాత్ములైన కౌరవులు ఇక్కడికి వచ్చి ద్రౌపదికేమీ కష్టం కలిగించలేదు కదా అని అడిగాడు. దాసి, ఇంద్ర సమానులై పరాక్రమవంతులైన ఈ 5 పాండవులను అవమానించి జయద్రథుడు ద్రౌపదిని అపహరించి తీసుకుని పోయాడు. చూడు, ఇంకా అతని రథం జాడలు, అతని సైనికుల పాదముద్రలు
కొత్తగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికింకా ద్రౌపది దూరం వెళ్ళి ఉండదు. వెంటనే రథం వెనక్కి తిప్పి జయద్రథులు వెంబడించండి, ఇంకా ఇక్కడ ఎక్కువ ఆలస్యం చేయకు అని చెప్పింది. పాండవులు మాటి మాటికి పగబట్టిన పాముల వలె బుసలు కొడుతూ ధనుష్టంకారాలు చేస్తూ అదే మార్గంలో బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే జయద్రథుల సైన్యంలోని గుర్రాల కాలిగిట్టల చేత పైకెగిరిన ధూళి కనిపించింది. కాల్బలం మధ్యలో వెళ్తున్న ధౌమ్యమునిని కూడా వారు చూశారు. అతడు ఇరుగెత్తి భీముని పిలుస్తున్నాడు. పాండవులు, మీరింక నిశ్చింతంగా వెనక్కి మళ్ళండి అని ధౌమ్యమునిని ఓదార్చారు. ఆపై ఒకే రథంలో ఉన్న తమ భార్య ద్రౌపదిని జయద్రథులు చూడగానే వారి క్రోధాగ్ని ప్రజ్వలిల్లింది. భీమార్జున నకుల సహదేవులందరూ జయద్రథుని హెచ్చరిస్తూ పిలిచారు. పాండవుల రాక చూచి శత్రువుల ప్రాణాలు ఎగిరిపోయాయి. కాల్బలమైతే భయంతో చేతులు జోడించింది. పాండవులు వారిని మాత్రం వదిలి మిగిలిన సైన్యాన్ని చుట్టుముట్టి అన్ని వైపుల నుండి బాణవర్షం కురిపించారు. దానితో అన్ని వైపులా అంధకారం ఒలుపుకుంది. అప్పుడు సింధురాజు తన తోటి రాజులను ఉత్సాహపరుస్తూ, శత్రువులను ఎదిరించడానికి ధైర్యంగా నిలబడండి, పరిగెత్తండి, చంపండి అని ఉసిగొల్పాడు. యుద్ధ కోలాహలం మొదలైంది. శిబి, సవ్వీర, సింధు దేశాల సైనికులు మహాబలవంతులైన పురుల మాదిరి కనిపిస్తున్న భీమార్జునుల వంటి గొప్ప వీరులను చూచి భయంతో ఉడికిపోయారు. వారికి చాలా విషాదం కలిగింది. భీముని మీద శస్త్రాస్త్ర వర్షం కురిసినా అతడు చెలించలేదు. భీముడు జయద్రథుల సేనకు ముందున్న అంబారీతో కూడిన ఒక ఏనుగును 14 మంది పదార్థ సైనికులను గదతో మోది చంపివేశాడు. అర్జునుడు 500 మంది మహారథికులైన వీరులను సంహరించాడు. యుధిష్ఠిరుడు 100 మంది యోధులను చంపాడు. నకులుడు కత్తి చేతిలో పట్టుకొని రథం నుండి కిందికి దూకి శత్రుమస్తకాలను ఖండించి విత్తనాలు చల్లినట్లుగా చెల్లా చెదురుగా పడవేశాడు. సహదేవుడు తన రథంతో ఏనుగుల సవారీ మీదికి దాడి చేసి వేటగాడు చెట్టు మీది నెమళ్లను గురిచూసి కొట్టి నేలరాల్చినట్లుగా బాణాలతో వారిని పడగొట్టాడు. ఇంతలో త్రిగర్త దేశాధిపతి విల్లు తీసుకుని తన విశాలమైన రథం నుండి కిందికి దిగి గదాప్రహారాలతో యుధిష్ఠిర మహారాజు యొక్క 4 గుర్రాలను చంపివేశాడు. అతడు తన సమీపానికి రావడం చూసిన యుధిష్ఠిరుడు అర్ధచంద్రాకార బాణంతో అతని ఛాతీని చీల్చివేశాడు. దానితో అతడు రక్తం కక్కుకుంటూ పడి చచ్చిపోయాడు. గుర్రాలు చనిపోవడంతో యుధిష్ఠిరుడు తన సారథి ఇంద్రసేనుడితో కలిసి సహదేవుని రథం ఎక్కాడు. కోటికాశ్యుడు తన మీదికి రావటం చూచి భీమసేనుడు కత్తి గుచ్చి అతని సారథి తలను అతనికి తెలియకుండానే నరికివేశాడు. సారథి మరణించడంతో అతని గుర్రాలు యుద్ధభూమిలో అటూ ఇటూ పరిగెత్తసాగాయి. కోటికాశ్యుడు యుద్ధముగుడై పారిపోవటం చూచి భీమసేనుడు ప్రాసమనే ఆయుధంతో కోటికాశ్యుని చంపివేశాడు. అర్జునుడు తన పదునైన బాణాలతో సవ్వీర దేశపు 12 మంది రాజుల వెండ్లను తలలను కూడా నరికివేశాడు. అతడు శిబి, ఇక్ష్వాకువంశపు రాజులను త్రిగర, సింధు నరపతులను కూడా సంహరించాడు. ఈ సమస్త వీరులు చనిపోవటంతో జయద్రథుడికి చాలా భయం కలిగింది. అతడు ద్రౌపదిని కిందికి దింపి తన ప్రాణాలు కాపాడుకోవటానికి అడవివైపు పారిపోయాడు. ధౌమ్యుడు ముందు నడవగా ద్రౌపది రావటం చూసిన యుధిష్ఠిరుడు సహదేవుని సాయంతో ఆమెను రథం మీదకి ఎక్కించాడు. యుద్ధం సమాప్తమయ్యాక భీముడు యుధిష్ఠిరునితో, సోదరా, శత్రువర్గంలోని ప్రధాన వీరులందరూ చనిపోయారు. చాలామంది అటూ ఇటూ పారిపోయారు కూడా. మీరు ద్రౌపదిని, నకుల సహదేవులను తీసుకొని ధౌమ్యుల వారితో పాటు ఆశ్రమానికి వెళ్ళండి. ద్రౌపదిని శాంతపరచండి. అతడు పాతాళంలో దాగినా కానీ, స్వయంగా ఇంద్రుడే అతనికి సారథిగా వచ్చినా కానీ ఆ మూర్ఖుడైన జయద్రథుని ప్రాణాలతో మాత్రం వదలను అన్నాడు. యుధిష్ఠిరుడు, మహాబాహు భీమా, సింధురాజు జయద్రథుడు మిక్కిలి దుష్టుడైన సోదరి దుశ్శలను మన తల్లి గాంధారిని దృష్టిలో ఉంచుకొని అతనిని ప్రాణాలు మాత్రం తీయకండి అన్నాడు. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా
శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భౌదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.